అంబేద్కర్లో ఉండేటువంటి ఆర్థిక కోణాన్ని, విప్లవ కోణాన్ని తన పాటల ద్వారా ప్రజల్లో తీసుకొచ్చి ఎంతో చైతన్యాన్ని నింపినటువంటి జయరాజ్ గారు అనారోగ్య కారణాల ఉన్నప్పుడు కూడా ఇక్కడికి రావడం, ఒక ఉద్వేగభరితమైనటువంటి ఉపన్యాసం వచ్చిన తర్వాత నేను మాట్లాడడం కొంచెం చప్పగా ఉంటుంది. బట్ స్టిల్ నేను కూడా అదొకటి మాట్లాడతాను. ఈ అవకాశం ఇచ్చిన ముఖ్యంగా వీరనారీమణుల ఆశయ సాధన కోసం ఏర్పడినటువంటి ఈ ఆర్గనైజేషన్ మిత్రులు నాకు ఈ అవకాశం కల్పించి నన్ను ఆహ్వానించినందుకు వారికి అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు, జై భీములు. ఈరోజు మనకి చెప్పినటువంటి టాపిక్ ముఖ్యంగా రాజ్యాధికారం రిజర్వేషన్లు అనేటువంటి అంశం. దాని మీద మాట్లాడుకుని తర్వాత వెళ్తే మిగతా విషయాలు చర్చించుకుంటే బాగుంటుంది. ఈ మహిళా రిజర్వేషన్ బిల్లు, రిజర్వేషన్లు అనే అంశానికి ముందు దీనికి ఒక నాందివాచకం లేకపోతే ఒక గొప్ప నేపథ్యాన్ని క్రియేట్ చేసింది బాబాసాహెబ్ అంబేద్కర్ అని చెప్పేసి మనందరికీ తెలుసు, ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా తెలుసు. అది హిందూ కోడ్ బిల్లు కావచ్చు, రాజ్యాంగం ద్వారా విద్యా ఉద్యోగాలలో, తర్వాత రాజకీయాలలో ప్రాతినిధ్య హక్కులు, లేకపోతే చదువుకోవడానికి రిజర్వేషన్స్ కల్పించినటువంటి బాబాసాహెబ్ అంబేద్కరే దీనికి ఒక గ్రౌండ్ని ప్రిపేర్ చేశారు. ఆ తర్వాతనే ఇవన్నీ కూడా మహిళా రిజర్వేషన్ బిల్లు కావచ్చు, మరొకటి కావచ్చు, ఏదైనా కూడా అదే హిందూ కోడ్ బిల్లులో విప్లవాత్మకమైనటువంటి అంశాలు ప్రవేశపెట్టినప్పుడు అది విడాకులు కావచ్చు, లేకపోతే భర్త ఆస్తిలో వాటా, అలాగే పిల్లల్ని దత్తత తీసుకోవడంలో స్త్రీకి కన్సెంట్, స్త్రీ అనుమతి, వారి అభిప్రాయాలకు విలువనివ్వడం, ఇటువంటి విప్లవాత్మకమైనటువంటి అంశాలని బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రవేశపెట్టడం వల్ల ఆనాటి సంప్రదాయవాదులైనటువంటి పార్లమెంట్ సభ్యులు, కాంగ్రెస్లో ఉన్నది, మరొక దానిలో ఉన్నది, వీళ్ళందరూ కూడా ఒక కన్జర్వేటివ్స్ అంతా కూడా వ్యతిరేకించారు. అయితే తర్వాత ఆయన దానికి తీవ్రంగా మనోవేదానికి గురై ఆయన ప్రవేశపెట్టినటువంటి విప్లవాత్మకమైనటువంటి అంశాలన్నింటినీ కూడా అది ఫెయిల్ కావడంతో ఆయన మనోవేదనకు గురై తన పదవికి, మొట్టమొదటి న్యాయశాఖ మంత్రిగా ఉన్నటువంటి పదవికి, న్యాయశాఖ మంత్రి పదవిని వదులుకున్నారు. రాజీనామా చేస్తూ ఒక సుదీర్ఘమైనటువంటి లేఖని పార్లమెంట్కి పంపించారు. అదంతా ఆ లేఖలో ఏముంది మనం ఇప్పుడు ప్రస్తావించడానికి టైం లేదు. కానీ మహిళా రిజర్వేషన్ బిల్లు రావడానికి ఒక భూమిని, ఒక సైద్ధాంతికమైనటువంటి ప్రాతిపదికని బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక గ్రౌండ్ని ప్రిపేర్ చేశారు. అయితే హిందూ కోడ్ బిల్లు తర్వాత అది పార్లమెంట్లో వచ్చినప్పుడు ఆయన ప్రవేశపెట్టిన వాటిలో ముఖ్యంగా హిందూ మ్యారేజ్ యాక్ట్, తర్వాత ఈ వారసత్వపు హక్కు ఇట్లాంటివన్నీ కూడా అది హిందూ కోడ్ బిల్లు తీసుకొని వచ్చినటువంటి చట్టాలు, ముఖ్యమైనటువంటి చట్టాలు. వాటి ఫలాలను బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి ఫలాలను మనం అనుభవిస్తున్నాం. 56 ఆ టైంలో వచ్చినటువంటి స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ కూడా అలాంటిది. స్పెషల్ మ్యారేజ్ యాక్ట్లో ఈ కుల మత ప్రస్తావన లేకుండా చేస్తున్నటువంటి మ్యారేజెస్, రిజిస్టర్ మ్యారేజెస్ కావచ్చు, ఒక ఆదర్శపూరితమైనటువంటి వివాహాలన్నీ కూడా ఆ చట్టం కింద వస్తాయి. ఇవన్నీ కూడా ఆయన ఇచ్చినటువంటి ఫలాలు. తర్వాత మహిళా రిజర్వేషన్ బిల్లు కొంతకాలం, ఒక సుమారు 20 సంవత్సరాల పైన, 96 నుంచి అనేక సంవత్సరాల పాటు చర్చకి వచ్చి చివరికి లాస్ట్ ఇయర్ 23 సెప్టెంబర్లో పాస్ అయింది. దానిలో డీలిమిటేషన్, ఇందాక మేడం మాట్లాడారు, ఫస్ట్ మాట్లాడినా కూడా డీలిమిటేషన్స్ ఉన్నాయి. అవి ఒక పోస్ట్ డేటెడ్ చెక్ ఆమోదించినప్పటికీ కూడా దీనిలో అసలు బీసీలకి, ఓబీసీల ప్రాతినిధ్యం లేదు. ఓబీసీ మహిళలకి ఇది లేదు, రిజర్వేషన్ లేదు. ఎందుకు అంటే ఓబీసీలకే లేదు, జనరల్ ఓబీసీలు మెన్కే లేదు. మెన్కి లేనప్పుడు దానిలో సబ్ కోటా ఉమెన్కి అసలు అవకాశమే లేదు.
అయినప్పటికీ ఎంతోమంది 96 నుంచి దేవగౌడ ప్రభుత్వం దగ్గర నుంచి మధ్యలో అటల్ బిహారీ వాజ్పేయి కానీ ఆ తర్వాత వచ్చినటువంటి మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు కానీ అనేక సార్లు ఎన్నో చర్చలు జరిగి ఓబీసీ కోటా గురించి మన ఓబీసీ లీడర్స్ అయినటువంటి శరత్ యాదవ్, లాలూ ప్రసాద్ యాదవ్, ములాయం సింగ్ యాదవ్ ఇట్లాంటి వాళ్ళంతా తీవ్రంగా గొడవ చేశారు ఓబీసీ కోటా లేదని. అయితే తర్వాత కాంగ్రెస్కి కొంత ఇది తగ్గిపోయిన తర్వాత, మెజారిటీ తగ్గిపోయిన తర్వాత ఇప్పుడు 23లో పోయినట్టు ఆ బిల్ పాస్ చేసి దానిలో యథావిధిగా ఎటువంటి ఓబీసీకి సంబంధించినటువంటి కోటా చేర్చుకున్నారే యథావిధిగా ఆ బిల్లుని ఆమోదింపజేశారు. అది ఇప్పుడే అమల్లోకి రాదు. మిగతా చట్టాలన్నీ కూడా వాళ్ళు చేసుకున్నటువంటి చట్టాలన్నీ కూడా రాత్రికి రాత్రి అమలైన డిమానిటైజేషన్ కావచ్చు, మరొకటి కావచ్చు, జిఎస్టీ కావచ్చు, ఇవన్నీ కూడా వెంటనే అమల్లోకి వచ్చినప్పుడు ఈ చట్టం ఎందుకు అమల్లోకి రాదు అంటే ఈ చట్టం చేయడంలో స్త్రీలు ప్రాతినిధ్యపు హక్కులు పొందాలి అనేటువంటి విషయంలో ఆ ప్రభుత్వాలకి చిత్తశుద్ధి లేకపోవడం వల్ల దీనిలో డీలిమిటేషను తర్వాత ఈ జనాభా లెక్కల సేకరణ సెన్సస్ వర్క్ ఇవన్నీ అయిన తర్వాత వచ్చేటువంటి సీట్లు, మారేటువంటి జనాభా దామాష వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని అప్పుడు అమలు చేస్తామని చెప్పారు. దాని ప్రకారం సుమారు 2039 కావచ్చు ఈ మహిళా రిజర్వేషన్ బిల్లు అమలు కావడానికి 2039 సంవత్సరం పట్టవచ్చు. అయితే వాళ్ళు తమ మీడియా ద్వారా 2029కి ఈ చట్టం అమల్లోకి వస్తుందని చెప్పడంలో అది నిజం లేదు. ప్రాక్టికల్గా చాలా అబద్ధం అది. సుమారు 2039కి ఈ రిజర్వేషన్ బిల్లు అమల్లోకి వస్తుంది. లాస్ట్లో ఉన్న పర్సన్ మీకు ఐడియా ఉందా? ఎవరండి చెప్పండి. జ్యోతిరావు పూలే గారు. ఆయననే అంబేద్కర్ గారు he accepted him as the guru అంటే ఆయన గురించి మనం తెలుసుకోవాలి. ఫస్ట్ అంబేద్కర్ గారి వర్డ్స్, ఆయన చిన్న చిన్న డీటెయిల్స్ కూడా మనకి ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ హిస్ వర్డ్స్. ఇంట్లో చెప్పినట్టు చెప్పారండి. క్లీన్ యువర్ సెల్ఫ్, నీట్గా ఉండండి, మంచిగా రెడీ అవ్వండి. మీరందరూ మీ పిల్లలు ఉంటారు, జనరేషనల్ ట్రామా, మీరు కష్టపడిందంతా వాళ్ళ మీదకి రాకుండా మీరు ఇక్కడికి ఆపేసేయండి. మీ పైన వాళ్ళు తీసుకొచ్చారు మీ మీదకి. అమ్మాయిలని తొందర పెట్టకండి, పెళ్లి చేసుకోమని చెప్పి చదువుకోనివ్వండి, వాళ్ళని ఫైనాన్షియల్గా ఇండిపెండెంట్ అవ్వనివ్వండి. ఇవన్నీ నేను చెప్తున్నావు కాదు, అంబేద్కర్ గారు ఇంత చిన్న చిన్న మైన్యూట్ డీటెయిల్స్ కూడా ఇచ్చారు. అండ్ మీ పిల్లలకి ఒక యాంబిషన్ పెట్టండి, వాళ్ళు చదువుకోవాలి, వాళ్ళకి యాంబిషన్ ఉండాలి. అప్పర్ కాస్ట్ లోవర్ కాస్ట్ కాదండి, నీట్గా రెడీ అవ్వండి. ఫస్ట్ ఇల్లు క్లీన్గా ఉంచుకోండి, మీ పిల్లల్ని క్లీన్గా ఉంచుకోండి అన్న చిన్న మైనర్ డీటెయిల్స్ కూడా ఇచ్చారు. పూలే గారి గురించి మాట్లాడాలంటే he was the first person reformation should start within the house, within me, within my family అని చెప్పారు. ఫ్రమ్ బిఫోర్ ది ఇండిపెండెన్స్, ఆఫ్టర్ ది ఇండిపెండెన్స్ ప్రతిసారి ఆడవాళ్ళకి అన్యాయం జరుగుతుందండి. అంతకుముందు కన్యాశుల్కం, ఇప్పుడు వరకట్నం. ఎవ్రీ టైమ్ ద విక్టిమ్ ఇస్ ద ఉమెన్ హియర్. సో కన్యాశుల్కంలో ఒక ఇచ్చేవాళ్ళు డబ్బులు, ఒక 60 years అతను వచ్చి ఒక 9 years అమ్మాయిని పెళ్లి చేసుకోవడం ఇలాంటివి. ఆయన చచ్చిపోయేవాడు, ఎందుకంటే అప్పుడు మెడికల్గా ఇంత డెవలప్మెంట్ లేదు, అప్పుడు ఉన్న లైఫ్ స్పాన్ కూడా తక్కువ, చనిపోయారు వాళ్ళు. ఈ అమ్మాయి తర్వాత ఏంటి అని అనుకుంటే చంపేయడం అన్నది పక్కన, వాళ్ళ బయోలాజికల్ ఇష్టం కొద్దో కాదు షీ యూస్ టు గెట్ ప్రెగ్నెంట్ అండి కొంతమంది. అలాంటి వాళ్ళని నా ఇంట్లోకి వచ్చి డెలివరీ చేసుకోండి అని పిలిచాడండి, బోర్డు పెట్టాడు ఆయన ఇంటి ముందు. ఇప్పటికీ మనం ఎవరం ఆ పని చేయలేము అనుకుంటా, ఆ టైంలో ఆయన అది చేశారు. అండ్ బయటికి వచ్చి స్పీచెస్ ఇచ్చి ఎంతోమంది ఉంటారు, నా వైఫ్ ఫస్ట్ చదువుకోవాలి, నేను ఫస్ట్ ఇంట్లో రిఫార్మేషన్ తీసుకురావాలి అని స్టార్ట్ చేసింది ఆయన. అంత గొప్ప వ్యక్తిని గురువుగా ఈయన స్వీకరించి మనకి ద హిందూ కోడ్ బిల్ విచ్ ఇస్ గివింగ్ రైట్స్ ఫర్ మ్యారేజ్, అడాప్షన్కి, డివోర్స్కి, అంటే ఆడవాళ్ళకి ఆడవాళ్ళు మనకి నచ్చకపోతే యూ కెన్ టేక్ డివోర్స్ అని
ఫస్ట్ చెప్పి మన కోసం ఫైట్ చేసిన వ్యక్తి అంబేద్కర్ గారు. అది మీ అమ్మాయిలందరికీ అది ఎంత ఇంపార్టెంటో ఇప్పుడు చదువుకుంటున్న స్టూడెంట్స్ ఒక ఫ్యామిలీ లైఫ్లోకి వచ్చిన తర్వాత మీకు ఇంత రైట్ ఉంది అన్నది ద ఇంపార్టెన్స్ యూ విల్ గెట్ టు నో సూన్. ఆయనని మర్చిపోకుండా మీరు ఇప్పుడు ఏమి కాస్ట్ సిస్టమ్ లేదు, డిఫరెన్స్ లేదు మీరు చదువుకునే డేస్లో అన్నది మీరు అనుకోకండి. ఇట్ ఈస్ దేర్. రాజ్యాంగం ప్రకారము అందరికీ ఓట్స్ ఉన్నాయి. ఆయన చెప్పిన మాటలే, ఒక రాజ్యాంగం ఎంత గొప్పదైనా అమలు చేసేవాడు కరెక్ట్గా లేకపోతే ఆ రాజ్యాంగం వేస్ట్ అండి. ఇప్పుడు ఉన్న బీజేపీ పరిస్థితి అలానే ఉంది. మనకి ఇవ్వాల్సిన 33% రిజర్వేషన్ ఇవ్వాలి, అందులో కూడా అకార్డింగ్ టు ది కాస్ట్ సిస్టమ్, అకార్డింగ్ టు ది రిజర్వేషన్ ఉండాలి. సో I just wanted to tell you, I have a very young daughter. She is 14 months now. ఇప్పుడిప్పుడే మాటలు నేర్చుకుంటాను. అండ్ ఐ ప్రౌడ్లీ సే పాప మాట్లాడే కొన్ని మీనింగ్ఫుల్ మాటల్లో ఒక మాట జరిగింది. ఇంట్లో పిల్లలకి నేర్పించండి. అండ్ అమ్మ, ఫస్ట్ థింగ్ ఈ అమ్మాయిలను చదువుకోనివ్వండి. ప్లీజ్ డోంట్ హరీ అప్ టు మ్యారీ దెమ్. అంటే ఉమెన్ ఎంపవర్మెంట్ అండ్ మీ రైట్స్ గురించి. సో వన్స్ అగైన్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ వీరనారి మహిళా సంఘం కమిటీ మెంబర్స్ అందరికీ, స్పెషల్లీ బల్గు నాయక్ గారికి అండ్ వీరనారి మహిళా ఉపేంద్రమ్మ గారికి కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ మీరందరూ ఇందులో ఉన్న ప్రజాప్రతినిధులందరికీ అండ్ సోదర సోదరీమణులందరికీ, సౌండ్ సిస్టమ్ అండ్ కెమెరామెన్స్ అండ్ ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలండి. నేను వచ్చేటప్పుడు ఎంట్రన్స్లో చాలామంది డాన్స్ చేశారు ఎండలో, వాళ్ళందరూ కూడా థ్యాంక్ యూ సో మచ్. ఓకే, ఉమెన్ ఎంపవర్మెంట్ అంటే మహిళా సాధికారత. మహిళా సాధికారత అంటే ఈరోజు ఈ స్టేజ్ మీద ఉన్న మహిళలందరినీ చూడండి, అంటే వాళ్ళు ఏదో ఒక రంగంలో ముందుకు వచ్చిన వాళ్ళు, రైట్? అలా చేయాలి అంటే మీరు ఎడ్యుకేషన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కంప్లీట్ చేయాలి. వితౌట్ ఎడ్యుకేషన్ మనం ఏమీ చేయలేము. కావచ్చు అందరిలో స్కిల్స్ ఉండొచ్చు, ఆ నాలెడ్జ్ ఉండొచ్చు, ఆ టాలెంట్ ఉండొచ్చు. వితౌట్ ఎడ్యుకేషన్ కూడా చాలామంది ముందుకు వచ్చారు. కానీ ఈ రోజుల్లో, ఈ కాంపిటీషన్ రోజుల్లో మీరు ఎడ్యుకేషన్తో పాటు ముందుకెళ్ళవచ్చు. ప్రముఖ రచయిత జయరాజ్ గారు చెప్పినట్లు నోట్లో చక్కెర, రైట్? ఇందాక చెప్పారు కదా, బుక్ ఉండాలి, నా దగ్గర బుక్ ఉంటుందని. ఒక ఎగ్జాంపుల్ ఎట్లా అంటే, నోట్లో చక్కెర పోసేవాళ్ళు హార్ట్లో ఏమంటారు, సూర్యుడు కూర్చేవాళ్ళు లైక్. బట్ అదే మన దగ్గర బుక్ ఉంటే, ఆ బుక్ నాలెడ్జ్ ఉంటే, యూ కెన్ ఆస్క్ గవర్నమెంట్ హౌస్, రైట్? ఆ రైట్ మీకు వస్తుంది. యూ కెన్ ఆస్క్, యూ కెన్ క్వశ్చన్ గవర్నమెంట్. ఈరోజు మన చుట్టుపక్కల మనకి అనిపిస్తూ ఉంటుంది, ఇది రైట్ జరగట్లేదు, మన ఇంట్లో రైట్ జరగట్లేదు, నా జీవితం మంచిగా లేదు, నేను ఇంకేదో చేయాలి అనుకుంటాం. ఆ వాయిస్ ఎప్పుడు వస్తుంది? మీరు సరిగా చదువుకుంటేనే. ఎడ్యుకేషన్ ఈజ్ ఎ పవర్. ఓకే, ఎడ్యుకేషన్ ఈజ్ యువర్ వాయిస్. ఎడ్యుకేషన్ రెస్పెక్ట్ యూ, ఓకే, అండ్ వాల్యూ యూ. అండ్ లాస్ట్, ఎడ్యుకేషన్ ఈజ్ ఎ రెవల్యూషన్. ఓకే, ఒక రెవల్యూషన్, ఒక మొత్తం సిస్టాన్ని చేంజ్ చేసేది ఓన్లీ విద్య మాత్రమే. సో అలాంటి విద్యని మీరు ఎప్పుడూ బ్యాక్ చేయకండి. జయరాజ్ గారు ఇంకొక మాట కూడా చెప్పారు, ఇష్టమైన వాళ్ళని కుల మత ఏది లేకుండా కూడా పెళ్లి చేసుకోండి అని. కానీ ఇప్పుడు మ్యారేజ్ వద్దు, ఆఫ్టర్ 25 years ప్రతి ఒక్కళ్ళు మ్యారేజ్ చేసుకోవాలని ప్రామిస్ ఇస్తారు. మీరు ఏదో ఒకటి సాధించాలి. ఓకే, ఉమెన్ ఎంపవర్మెంట్ ఈజ్ యువర్ ఫస్ట్ ఫండమెంటల్ రైట్. With this, you can participate in education, economics, social and political. Every field లో కూడా మీరు ఎంటర్ అవ్వాలి అంటే ఉమెన్ ఎంపవర్మెంట్ కంపల్సరీ. ఆ సాధికారత లక్షణాలు మీలో ఉండాలి. ఓకే, అండ్ నెక్స్ట్, ఇక్కడ చాలామంది స్టూడెంట్స్ ఉన్నారు. మీరందరూ కూడా బాగా చదువుకోండి. మీ పేరెంట్స్ కూడా చాలా కష్టపడి మిమ్మల్ని చదివిస్తున్నారు. సో ఎడ్యుకేషన్ని బ్యాక్ చేయకుండా బాగా చదవండి. అండ్ నెక్స్ట్, పేరెంట్స్ మీరు కూడా
డాక్టర్ గ్రీష్మ గారు చెప్పినట్లు మ్యారేజ్ చేయకండి తొందరగా. మ్యారేజ్ అయిన వాళ్ళు కూడా ముందుకు వస్తున్నారు. మేబీ మ్యారేజ్ చేసిన వాళ్ళ హస్బెండ్స్ కూడా సపోర్ట్ చేయొచ్చు, చేయకపోవచ్చు. బెటర్ బిఫోర్ మనం ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత ఏదో ఒకటి ఆలోచిస్తేనే బాగుంటుంది. భారతదేశంలో ఇప్పటి వరకు మన దేశంలో ఉమెన్ ఎంపవర్మెంట్ అనేది ఇంతకుముందు లైక్ అంటే ఒక 5 years బ్యాక్ కూడా లేదు. కానీ చాలా ఇప్పుడు అభివృద్ధి చెందుతూ వస్తుంది. నీతి ఆయోగ్ కింద మీరు చూసినట్లయితే ఇంతకుముందు ఉమెన్ ఎంపవర్మెంట్ డెవలప్మెంట్ నుంచి ఉమెన్ లెడ్ టు డెవలప్మెంట్ కింద వచ్చింది. అంటే ఉమెన్ సాధికారత నుంచి ఉమెన్ నాయకత్వ లక్షణాలని అభివృద్ధి చెందాలి అని. అంటే మనం ఆల్రెడీ డెవలప్ అవుతున్నాం. వెరీ గుడ్, కంగ్రాట్స్, మనం డెవలప్ అవుతున్నాం. క్లాస్. అండ్ నా సపోర్ట్ ఎలాగైనా మీకు ఉంటుంది, ఓకేనా? యూ కెన్ సర్చ్ అండ్ గూగుల్ మై నేమ్ విత్ మిసెస్ ఇండియా ఫరామోదర్ MA ఫర్హా, ఓకేనా? నేను ఎప్పుడు మీకు సపోర్ట్లో ఉంటాను. అండ్ మీరు ఎప్పుడు కూడా ఈరోజు చేసే ప్రామిస్ మర్చిపోవద్దు. ఎడ్యుకేషన్ని బ్యాక్ చేయకండి. ఫస్ట్ మీరు ఒక స్టేజ్కి వెళ్ళిన తర్వాతే మీరు మ్యారేజ్ అనే టాస్క్ని తీసుకొని రండి మీ లైఫ్లో. ఎందుకంటే an empowered woman can influence her family, okay, relatives and your surroundings. మన ఫ్యామిలీలో ఒక్కళ్ళు ఎంపవర్డ్ ఉమెన్ ఉంటే మీ ఫ్యామిలీ కూడా బాగుంటుంది, మీ రిలేటివ్స్లో మీ టాస్క్ నడుస్తూ ఉంటుంది, అండ్ మీ చుట్టుపక్కల కూడా మీ పేరు వస్తుంది. అవునా? అదే అయితే నేను ఇంతకుముందు మిసెస్ ఇండియా అంటే ఇంటర్మీడియట్ కంప్లీట్ చేశాను. తర్వాత నా మ్యారేజ్ అయిపోయింది. నాది కూడా ఫస్ట్ స్టార్టింగ్లోనే మ్యారేజ్ చేసేసారు, అందుకే చెప్తున్నారు. కానీ ఆఫ్టర్ మ్యారేజ్ నాకు 2 పిల్లలు. ఒకడు ఇంటర్మీడియట్ ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు, అండ్ నెక్స్ట్ పాప 9 years. బట్ మ్యారేజ్ అయింది, 12 years అయిపోయాయి. నేను కూడా చాలా బాధపడేదాన్ని. ఏదో ఒకటి చేయాలి, మనలో ఏమంటారు ఆ ఇంట్రెస్ట్ ఉండాలి, నేను ఏదో ఒకటి చేయాలి అని. ఒక యాజ్ ఏ రెస్పాన్సిబుల్ ఇండియన్ సిటిజన్ లాగా నేను ఒక భారతీయుడు అలా ఫీలింగ్ రావాలి నాకు, ఓకేనా? అప్పుడే మీరు ఏదో ఒకటి చేయగలుగుతారు. మీకు ఎన్నో ఉంటాయి ఆశలు, ఎన్నో ఉంటాయి కోరికలు చేయాలని. కానీ అవన్నీ చేయాలంటే మీరు మీకంటూ ఒక పేరు నిలబెట్టుకోవాలి. ఈరోజు నాకు ఈ అవకాశం ఇచ్చారు మాట్లాడడానికి. నాకు పేరు లేకపోతే నాకెందుకు ఇస్తారు మాట్లాడడానికి? అవునా? సో మీరు మీ పేరుని నిలబెట్టుకోవాలి. ఎప్పుడైతే నేను మిసెస్ ఇండియా ఫస్ట్ రన్నర్ అప్ అని నాకు టైటిల్ నేను నాకు చెవిలో వినిపించిందో ఆ రోజు ఫీల్ అయ్యాను. ఫర్ యూ గాట్ దిస్, ఓకే, నువ్వు ఖమ్మంకి వెళ్తున్నావు, ఇంకా నీ నేమ్ చేంజ్ అయిపోయింది. అలాగే నాకు ప్రతి పేపర్లో ఖమ్మం అమ్మ, మిసెస్ ఇండియా, మా సంథింగ్ ఏదో టైటిల్స్ ఇచ్చారు. నిజంగా చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను ఈరోజు. ఒక నేమ్కి నేను ఈరోజు మన డిస్ట్రిక్ట్లో ఒక పేరు తెచ్చుకున్నానని. అండ్ తర్వాత కూడా మిసెస్ ఇండియా అయిపోయాను, సరే ఓకే ఒక పేరు వచ్చేసిందని సైలెంట్గా లేదు. నాకు ఒక పేరు వస్తే సరిపోదు కదా, నేను ఏదైనా చేయాలి అంటే నేను ఇంకా ఫర్దర్ ఎడ్యుకేషన్ కంప్లీట్ చేయాలి, రైట్? అప్పటికి నేను MBA చేస్తున్నాను. బట్ ఇప్పుడు ఈ 3 years కష్టపడి నేను లా కూడా కంప్లీట్ చేశాను. ఎందుకు అంటే మీరు ఎవరినైనా క్వశ్చన్ చేయొచ్చు అంటే అది లా చదువైనా ఉండాలి, జర్నలిజం అయినా ఉండాలి, లేదా పాలిటిక్స్ అయినా ఉండాలి. ఈ 3 గుర్తుపెట్టుకోండి, ఓకే? ఈ సిస్టమ్ని మొత్తం మార్చాలి, ఈ జెండర్ ఇన్ఈక్వాలిటీని మార్చాలి, ఈ కుల వివక్ష భేదాన్ని తగ్గించాలి అంటే మీరు ఇంతకు ముందులాగా డాక్టర్లో, ఇంజనీర్లో, ఇంకేంటో అది కాదు. జర్నలిజం, పాలిటిక్స్ అండ్ ఏంటి లా, ఇవి చదవాలి. అప్పుడే సిస్టమ్ మొత్తం చేంజ్ అవుతుంది. ఆ రోజు బ్రిటిష్ వాళ్ళ గురించి మనం అందరం కష్టపడి స్వతంత్రం తెచ్చుకున్నాం. కానీ ఈ రోజు కూర్చొని మేము ఒక బహుజన పార్టీ, మేము ఒక బడుగు వర్గాలం, వెనుకబడి తరగతులని ఎందుకు చెప్పుకుంటున్నాం? ఎందుకు? అంత రాజ్యాంగ రచయిత అంబేద్కర్ గారు రాజ్యాంగం రచించారు. ఆ రాజ్యాంగం మీద మొత్తం సొసైటీ మొత్తం నడుస్తుంది, ప్రభుత్వం మొత్తం నడుస్తుంది. కానీ ఈ రోజు కూడా మనం కూర్చొని మహిళా సాధికారత గురించి మాట్లాడుకుంటున్నాం, బడు వర్గాల గురించి, మనకి ఇంకా రిజర్వేషన్ మాట్లాడుకుంటున్నాం. ఇంత మీకోసం కష్టపడుతుంటే ఇంకా రిజర్వేషన్ కావాలి అంటే మనం ఏం చేయాలి? బాగా చదువుకోవాలి, ఓకే? చదువుతోనే అన్నీ సాధ్యం.
మీకు కావాల్సిన వాయిస్ వస్తుంది, రెస్పెక్ట్ వస్తుంది, అండ్ మీ గోల్ కూడా కంప్లీట్ అవుతుంది. ఓకేనా? క్లియరా? సో ఈ రోజు నుంచి డాక్టర్స్, ఇంజనీర్స్ ఇంకేదో కాదు, మీరేమవుతారు? పాలిటిషియన్ అవుతారు, సైంటిస్ట్ అవుతారు. సైంటిస్ట్ కూడా ఈ మధ్య 2 విన్నాం. ఒక యంగ్ పైలట్, ఫీమేల్స్ పైలట్స్ అవుతారా? లేదు. కానీ 2 days బ్యాక్ యంగ్ 21 years యంగ్ పైలట్, యంగ్ జస్టిస్. నిజంగా మన భారతదేశం చాలా అభివృద్ధి చెందుతుంది. మనం ఇంకా వెనకలేము, ముందుకే వెళ్తున్నాము. సో మీ అందరికీ కంగ్రాచులేషన్స్. ఇప్పటి వరకు మీరు సాధించిన వాటికి కూడా, కానీ మీకంటూ ఒక గోల్ పెట్టుకోండి. డ్రీమ్ బిగ్ ఆల్వేస్. ఓకే? మీకంటూ ఒక డ్రీమ్ని పెద్దగా పెట్టుకోండి. ఆ డ్రీమ్కి చేయాల్సిన హార్డ్ వర్క్ చేస్తేనే మీ డ్రీమ్ కంప్లీట్ అవుతుంది. నేనేదో డ్రీమ్ పెట్టేస్తున్నా, పరిస్థితులు సరిగా లేవు, ఈరోజు కాదు రేపు చేస్తాను, వాడు సరిగ్గా మాట్లాడట్లేదు, వీళ్ళు నాకు సపోర్ట్ చేయట్లేదు అంటే కుదరదు. యూ హ్యావ్ టు స్టాండ్ ఫర్ యువర్ సెల్ఫ్ ఓన్లీ. మీరే నిల్చోవాలి మీకోసం, ఎవరు రారు. మీరు ఏడుస్తుంటారు వాష్రూముల్లో, లేకుంటే బ్లాంకెట్స్ వేసుకోనో, లేదా మూలకో, లేకుంటే క్లాస్ రూమ్లో, ఎక్కడో రీమేక్స్ కూడా ఇక్కడ పెళ్ళిళ్ళైన వాళ్ళందరూ కూడా ఇంట్లో ఉన్న ప్రాబ్లమ్స్ పట్టుకొని ఏడుస్తూ ఉంటారు. మీకు మీరు నిల్చుంటేనే ఏదైనా సాధ్యమవుతుంది. అడిగితే అమ్మాయినా అన్నం పెట్టదు అంటారు, అవునా? మరి అలాంటప్పుడు ఏం చేయాలి? మీ స్టాండ్ మీరే తీసుకోవాలి. అప్పుడే మీరు ఈ చేంజ్ చేయగలుగుతారు. మీరు చేయాల్సిన, మీరు ఒక్కళ్ళే నిల్చోవడం కాదు, మీరు నిల్చుంటూ మీ పక్కన వాళ్ళని కూడా తీసుకొని నిల్చోబెట్టే అంత గుణం మీకు రావాలి. ఓకేనా? సో డ్రీమ్ బిగ్, డూ హార్డ్ వర్క్. ఓకేనా? మనం డ్రీమ్స్ని కంప్లీట్ చేయాలి అంటే ఓన్లీ ఆలోచిస్తే మాత్రమే కుదరదు. ఆ డ్రీమ్కి కావాల్సిన కష్టం అనేది మీకు తెలవాలి. ఆ కష్టపడాలి. ఓకేనా? కష్టపడితేనే ఆ డ్రీమ్ అనేది కంప్లీట్ అవుతుంది. డోంట్ స్లీప్ అంటిల్ యువర్ డ్రీమ్స్ కమ్ ట్రూ. ఓకేనా? మీ డ్రీమ్స్ కంప్లీట్ అయ్యే వరకు కూడా మీరు అస్సలు నిద్రపోవద్దు. ఈరోజు 3 words, డ్రీమ్స్ కంప్లీట్ అయ్యే వరకు నిద్రపోవద్దు. అండ్ ఉమెన్ ఎంపవర్మెంట్ కోసం మీరు నిల్చోవాలి. అండ్ మీరు ఎంచుకున్న రంగాలు కాకుండా డిఫరెంట్గా నిల్చోండి. నెక్స్ట్ రాబోయే 3 years మీరు అందరూ ఎవరో ఒకళ్ళు ఇక్కడికి వచ్చి నిల్చొని మాట్లాడాలి. వెరీ గుడ్. థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ. వన్స్ అగైన్ వీరనారిమణుల కమిటీ మెంబర్స్ అందరికీ, ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున మీకు కూడా అందరికీ పిలుస్తున్నారు.
జయరాజ్ గారు కానీ, స్వరూపరాణి మేడం గారు కానీ, గ్రీష్మ గారు కానీ, పరహా గారు కానీ అందరికీ కూడా చాలా చక్కటి వివరాలను అందించారు. ఇప్పుడు ఇక్కడున్న పెద్దలు ఒక 20-30 మంది మహిళలతోటి నేను మాట్లాడేది ఒకటే. ఇప్పటి వరకు మాట్లాడిన వాళ్ళందరూ హిందూ కోడ్ బిల్ అనే పదాన్ని వాడారు. ఆ హిందూ కోడ్ బిల్లో మనకి బాగా రక్షణ ఇచ్చినటువంటి ఒక 2 మాటలు చెప్తాను మీకు. అమ్మా, మీ తండ్రి 2వ పెళ్లి చేసుకున్నాడు అనుకోండి, మీ అమ్మ వదిలేసి మీకు ఎలా ఉంటుందా? ఉంటుందా? మరి బహుభార్యాత్వాన్ని నిషేధించాలి అని చెప్పి రాసింది హిందూ కోడ్. పిల్లలు లేకుండా భర్త చనిపోతే ఆ భార్యకి ఆస్తి హక్కు లేదు అని ఆస్తి హక్కు లేదు అనేది పూర్వం ఉండేది మన ధర్మశాస్త్రాల ప్రకారంగా. అవన్నీ చెల్లవు. భర్త చచ్చిపోయినా భార్యకి ఆస్తి హక్కు వస్తుంది, ఇవ్వాలి అని చెప్పింది హిందూ కోడ్ బిల్. ఆ హిందూ కోడ్ బిల్ రాసినందుకు గాను, అది ఆమోదం పొందడానికి గాను ఒక న్యాయశాఖ మంత్రిగా రాజీనామా చేసినటువంటి గుండె ధైర్యం గల వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. నిజంగా ఇవాళ రాజకీయాల కోసమే రాజకీయం, పదవుల కోసమే రాజకీయం అన్నటువంటి ఇటువంటి పరిస్థితుల్లో మరి ఒక కేంద్ర మంత్రి పదవిని తృణప్రాయంగా వదిలేసినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు తను చేసినటువంటి అన్ని ఉద్యమాలలో మహిళలను వెంట తీసుకునే ఉద్యమాలు నడిపారు. ఎందుకంటే ఇక ఒకే ఒక లైన్లో ముగిస్తాను. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి ఈరోజు రాజ్యాధికారం, మహిళా రిజర్వేషన్లు, బహుజన మహిళల కర్తవ్యాలు అన్నారు. ఇక్కడ బహుజన మహిళల కర్తవ్యం ఒకటే, ఏంటి అంటే ఎవరి కోసం వాళ్ళే పోరాడాలి, ఎవరి సాధికారం కోసం వాళ్ళే పోరాడాలి. అక్కడ మహత్ ఉద్యమం అంటే ఏంటి అంటే బావిలో నీళ్ళని తాగలేకపోతే ఆ చెరువులో నీళ్ళ వాటా కోసం చేసినటువంటి ఉద్యమంలో ఆ రోజే 10,000 మంది దళిత బహుజనుల వెంట వేసుకొని పోరాటం జరిపిన అంబేద్కర్ గారు ఆ కార్యక్రమం నుంచే దాదాపు 3-4 వేల మంది మహిళలను దాంట్లో భాగస్వాములు చేయడం జరిగింది. అంటే ఎవరికి అవసరమో వాళ్ళే పోరాడాలి. కాబట్టి బహుజన మహిళల యొక్క కర్తవ్యం రాజ్యాధికార సాధనలో కానీ, రిజర్వేషన్ల సాధనలో కానీ ఎక్కువ ఉంది అంటూ మనం చెప్పక తప్పదు. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ఈ వీర నారీమణుల ఆశయ సాధన కమిటీ సభ్యులందరికీ కూడా నా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఎందుకు జరుపుకుంటున్నామంటే డాక్టర్ అంబేద్కర్ గారి వర్ధంతి సందర్భంగా డాక్టర్ అంబేద్కర్ గారు డిసెంబర్ 6వ తారీఖు వర్ధంతి జరుపుకుంటున్నాం. ఈ సందర్భంగా ఆయన గారి 68వ వర్ధంతి 1956 డిసెంబర్ నెలలో ఆయన ప్రారంభించారు. ఈ 68వ వర్ధంతిని వీరనారీమణుల సంఘం తరఫున ఇంత మహిళలను పిలిచి ఇంత భారీ ఎత్తున జరుపుకుంటున్నాం. చాలా సంతోషంగా ఉంది. కాకపోతే భోజన సమయం అయిపోయి మహిళలకు వెళ్ళిపోయారు. మన ప్రస్తుతం ముందు ఉన్న కర్తవ్యం ఏంటంటే అగ్రవర్ణ మహిళలకు కాకుండా మన బహుజన మహిళలకి రిజర్వేషన్లు ఎక్కువ ముందుకు రావాలని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు తీసుకొచ్చిన 33% రిజర్వేషన్ మహిళలందరూ దాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు వీరనారీమణుల సంఘానికి నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఆడవాళ్ళు ఇంటికి పరిమితమై ఉండాలి, ఆడవాళ్ళు తలెత్తుకొని ఉండకూడదు అని ఆంక్షలు విధించిన ఆ రోజు నుంచి ఇవాళ ఆడవాళ్ళందరూ ఒక పెద్ద ఆడిటోరియం తీసుకొని దీంట్లో మహిళా కర్తవ్యాల గురించి, మహిళా రిజర్వేషన్ల గురించి మాట్లాడడానికి మహిళలందరూ సమూహంగా పెట్టిన ఈ మీటింగ్ నిజంగా చాలా ప్రేరణ కలిగించింది. ఇక్కడ మీకు అందరికీ తెలుసు, ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా నడిపేయడం కోసం వీరనారీమణుల ఆశయ సాధన సమితి కమిటీ సభ్యులందరూ అహర్నిశలు పనిచేసే వాళ్ళు చాలా చోట్ల తిరిగారు. చాలా వ్యక్తుల్ని, చాలా వివిధ రకాల డిపార్ట్మెంట్ వాళ్ళందరినీ కలిసి ఈ మీటింగ్ని సక్సెస్ చేయడం కోసం ఒక మంచి సందేశాన్ని అందరికీ వ్యాపించేలా చేయాలనే ఉద్దేశంతో ఈ వేదిక పెంచుకోవడం నిజంగా వీరనారీమణుల ఆశయ సాధన సమితి కమిటీలందరికీ, ముఖ్యంగా అధ్యక్షురాలు
ఉపేంద్ర భాయ్ గారికి, జ్యోతి గారికి, అనుకున్న బద్రునాయ్ గారికి, అలాగే కమిటీ సభ్యులందరికీ కూడా అందరికీ నా ప్రత్యేకమైన కృతజ్ఞతలు. ఇవాళ నేను కూడా ఒక నిమిషం చెప్పదలుచుకున్నాను ఉన్న వాళ్ళందరికీ. ఏంటంటే ఆడవారు అనుకుంటా ఉంటారు అప్పుడప్పుడు, దేవుడికి అన్ని మాకే ప్రాబ్లమ్స్ ఇచ్చాడు, నెల మాకే ప్రాబ్లమ్స్ రావాలి, పిల్లలు తినేటప్పుడు ప్రసవించే బాధ కూడా మాకే రావాలి, అత్తమామలతో ఇంట్లో వాళ్ళతో వీళ్ళతో చెప్పేసి అన్ని సమస్యలు మాకేనా, మగాళ్ళకి ఇవ్వచ్చు కదా అనే ఒక సందేహం వస్తూ ఉంటాం. ప్రసవించే బాధ కూడా మేమే 9 నెలలు మూయాలి, మేమే కూడా కనాలా, ఆ వచ్చే పురినప్పుడు కూడా మేమే అనుభవించాలా, భరించాలా అని చెప్పేసి అనిపిస్తున్నప్పుడు ఒకళ్ళు అన్నారు, మరి ఆ బాధని కనీసం మగవాళ్ళకి ఇవ్వచ్చు కదా. మగవాళ్ళకి ఆ బాధను ఆ దేవుడు ఇచ్చి ఉంటే మాత్రం ఈ భూమి మీద కూడా ఒక్క ఆడపిల్ల కూడా అలాగే ఒక మగ పిల్లలాగా ఎవరు పుట్టేవాళ్ళే. ఎందుకంటే ఆ ప్రసవించే పురినప్పుడు కూడా తీసుకునే శక్తి కేవలం స్త్రీమూర్తికి మాత్రమే ఉంది, అది మీకే ఉంది. సో అలాగే ఇంతటి శక్తినిచ్చిన మీరు ఇంకా చాలా విజయాలు సాధించాలి, ఇంకా మరిన్ని యుద్ధం చేయాలి. మహిళా రిజర్వేషన్ కదా, చాలా మంది ముందు మాట్లాడిన వక్తలు కూడా అంటే మహిళల గురించి మహిళలే మాట్లాడాలి కదా, మాట్లాడితే మహిళా మీటింగ్ లాగా ఉంటుంది. మన మహిళల గురించి మేము మాట్లాడితే అది ఇంకా బాగుంటుంది కాబట్టి చెప్తాం అనుకున్నాను చాలా విషయాలు. బట్ ఎనీహౌ మహిళా రిజర్వేషన్స్ గురించి కానీ, నాట్ ఫెమినిజం అంటే మహిళలే గొప్ప అనే కాకుండా we stand for the feminism, we wanted to show the equality for the women. అంటే ఆడవాళ్ళు తక్కువ అనే అవభావం లేకుండా ఆడవాళ్ళు కూడా మనతోనే సమానం, మనం వాళ్ళని కలుపుకొని ఈ దేశ జనాభాలో సగభాగం ఉన్నారు వాళ్ళందరినీ మనం కలుపుకొని పనిచేయాలనేదే నా యొక్క ముఖ్య ఉద్దేశం. అందుకనే we respect women and we respect and we admire the working women. ఎవరైతే సమాజంలో మార్పు కోసం పనిచేయడానికి ప్రయత్నిస్తారో అలాంటి స్త్రీమూర్తులందరికీ, మంచి మంచి దేశభావం తీర్చిదిద్దాలనే ప్రయత్నం చేస్తున్న శ్రీమూర్తులందరికీ నా మాటలు. ఇవాళ నేనేం చెప్పదలుచుకున్నానంటే, యాక్చువల్లీ మీటింగ్కి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క గారి సతీమణి అమ్మ ఫౌండేషన్ చైర్మన్ నందిని గారిని పిలవడం జరిగింది. కాకపోతే యూత్ కాంగ్రెస్ ఎలక్షన్స్ రిజల్ట్స్ కొద్దిసేపు ముందే వచ్చే వాటిని అడ్రస్ చేయడం కోసం వాళ్ళు ప్రెస్ మీట్లో వెళ్ళడం జరిగింది. నేను కూడా ఆమెతో పాటు రావాలి, బట్ నేను ఇక్కడ మీటింగ్ రావడం కారణం ఏంటంటే ఇక్కడ ఒకటే చెప్పమన్నారు, ప్రస్తుత ప్రభుత్వం కానీ ది స్టాండ్ ఫర్ ద ఉమెన్, మహిళల కోసం పనిచేయడానికి ఈ ప్రభుత్వం సదా సిద్ధంగా ఉంది. ఎట్లానంటే గవర్నమెంట్ ఏర్పడిన 48 గంటల్లోనే మీ అందరికీ ఉచితంగా బస్సు ఎక్కే సదుపాయాన్ని కల్పిస్తున్నామని చెప్పాడు. దాని తర్వాత వంట గ్యాస్ నుంచి మీకు సబ్సిడీ కింద 500 రూపీస్కి మీకు గ్యాస్ సిలిండర్ వచ్చే విధంగా చేశాం. ఇప్పుడు కొత్తగా అందరికి ఇసుక మాఫియా, మట్టి మాఫియా ఉండేది. అప్పుడు వేరు వర్గాల వాళ్ళు అక్కడ భూమి కూడా దాన్ని రాజకీయం చేస్తే ఇక్కడి నుంచి కూడా ఇవన్నీ వాటిని కూడా నడిపించడానికి ఇవాళ ఇసుక రీచ్ను కూడా ఆర్గనైజ్ చేయడానికి అది కూడా మహిళలకి ఇచ్చాం. ప్రతి చోట అవకాశం చోట కూడా ఇందిరా డైరీలు పెడుతున్నాం, మహిళా క్యాంటీన్లు పెడుతున్నాం, ఇందిరా శక్తి అని చెప్పేసి డ్వాక్రా గ్రూపుని ఇప్పుడు 65 లక్షల మంది ఉన్న డ్వాక్రా గ్రూప్ మహిళ వాళ్ళని 1 కోటి మంది చేసి ఆ 1 కోటి మందిని కోటీశ్వరం చేయాలనేది ఒక లక్ష్యంతో పనిచేస్తాం. ఇట్లా ఏది చేసినా కూడా స్త్రీ మేలు కొరకు, మహిళా సాధికారత కోసమే మేము చేసే ప్రయత్నం ఉంటుంది. అలాగే మీరు కూడా చూసాక గవర్నమెంట్ ఏం చేస్తాయి, మహిళల కర్తవ్యాలు ఏంటంటే మహిళా రిజర్వేషన్ ఒక్కటే కాదు, మహిళా రిజర్వేషన్ అది పార్లమెంట్లో రావాల్సిన ప్రస్తావన, దాన్ని వాళ్ళు తీసుకుంటారు కదా, మరి నాయకులు చేయాలి కదా, వాళ్ళు చేయాలని చెప్పేసి ఇంతసేపటికి వాళ్ళ మీదే అంటున్నాం. మరి మహిళలకు ఉద్యోగం రావాలంటే మహిళలు ఏం చేయాలి నేను అడుగుతున్నాం. మరి మనం ఏం చేయాలి? మహిళలకు ఉద్యోగం కావాలంటే మహిళలు ఏం చేయాలి? మన బాధ్యత ఏంటి? సో అదే విషయం మీద నేను ఏమంటానంటే, ముందు రైస్ అంటే మనం వాయిస్ విప్పాలి, మాట్లాడాలి, నిర్భయంగా మాట్లాడాలి. ఎక్కడైనా మనం ముందర వచ్చినప్పుడు ఈ చేతులు పట్టుకునే సంస్కృతిని విడనాడాలి. చేతులు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. మీరు ఎవరికి ఎప్పుడు ఎవరికి ఎక్కడ తక్కువ కాదు. అందుకే ఖచ్చితంగా నిర్భయంగా మీ మనసులో ఏమనిపిస్తుందో చెప్పగలగాలి. అక్కడి నుంచే మొదలవుతుంది.
రాజ్యాధికారం అంటాం. ఇట్లా మీటింగ్లు పెట్టుకుంటా ఉంటే ఇలాంటి 400 ఉపన్యాసాలు ఇచ్చినా కూడా రాజ్యాంగం రాదు. రాజ్యాంగం రావాలంటే, రాజ్యాధికారం రావాలంటే మనం రింగులో ఉండి ఫైట్ చేయాలి. బయట ఇట్లా ఆడియంగా కూర్చోకూడదు. మీరందరూ కూడా రింగులో రావాలి. రింగులోకి వస్తే మనకు బాధ తెలుస్తుంది. మనం ఎవడు ఆపుతున్నాడు, మనం ఎవరు తప్పు చేసుకుంటున్నాడు, మనం ఎవరు నడుపుకుంటున్నారో సంగతి మీకు తెలుస్తుంది. అప్పుడే మీకు పసి పెరుగుతూ ఉంది. నేను కూడా ఇది సాధించాలి ఏ రంగమైనా సరే. ఇప్పుడు మన దగ్గర వచ్చిన వాళ్ళు అతిథులు ఉన్నారు, డాక్టర్ రంగంలో ఉన్నారు, మీడియా రంగంలో ఉన్నారు, ప్రొఫెసర్ రంగంలో ఉన్నారు, అలాగే మిగతా వేరే రంగాల్లో ఉన్నారు. ఎక్కడైనా కూడా యు ఆర్ టాకింగ్ అబౌట్ విమెన్ అండ్ జెండర్ ఇన్ఈక్వాలిటీ అంటే మమ్మల్ని సమానంగా ట్రీట్ చేయట్లేదు, మమ్మల్ని తక్కువ చేసి మాట్లాడుతున్నారనే భావన మీద ఉంది. కానీ బయట మాట్లాడద్దు. మీరు రింగ్లోకి రండి. సమానంగా పురుషులతో పాటు మీరు పోరాటం చేయండి. మిమ్మల్ని ఎవరు ఆపుతున్నారో మీరు గుర్తించండి. వాళ్ళని అధిగమించడానికి మీరు ఎలాంటి ప్రణాళికలు వేస్తారో మీరు తీసుకొని రండి. అప్పుడు మాత్రమే రాజ్యాధికారంపై వెళ్ళాలనే ఆలోచన మీ మైండ్కి వస్తుంది. అట్లా రింగ్లో లేనప్పుడు వాళ్ళు బాక్సింగ్ చేసుకుని భద్రాన్ని మనం ఈజీ వేసుకుంటా చప్పట్లు కొట్టుకుంటా ఉంటే కిక్ వస్తుందా? రాదు. ఎప్పుడు అక్కడే ఉండి కూర్చొని చూస్తూ ఉంటాం. రింగ్లో బరిలో మనం కూడా దిగితేనే తెలుస్తుంది కదా. అందుకే మీరందరూ కూడా ఏ ఫీల్డ్ అయినా కూడా, ఎక్కడ ఫీల్డ్ అయినా కూడా ఆకాశంలో సునీత విలియమ్స్ ఉన్నారు. ఇలా ఎవరి శిఖరం మీద పూర్ణమయ్య అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. ఆకాశంలో మీరే ఉన్నారు. వాళ్ళు పెద్ద పెద్ద పర్వతాల మీద మీరే ఉన్నారు. ఇలా చదువులో రిజల్ట్స్ వస్తే కూడా మీరే ఉంటారు. అంతెందుకు ప్రధానమంత్రి గారు ఉన్నారు. ప్రధానమంత్రిని కాపలా కాసేది కూడా ఇవాళ కమాండర్ కూడా ఇవాళ ఒక మహిళలే ఉన్నారు. సో ఇలా అన్ని రంగాల్లో మహిళలు ఉన్నారు. మరి వాళ్ళు మహిళలే కదా. ముందు పురుషులతో పోరాటం ముందు కూడా ఇలాంటి వివిధ రంగాల్లో ఉన్న మహిళలను ప్రేరణగా తీసుకోండి. వాళ్ళు రింగులోకి వచ్చారు కాబట్టి, వాళ్ళు బరిలో ఉన్నారు కాబట్టి, వాళ్ళు ఏం సాధించాలో వాళ్ళకి తెలుసు కాబట్టి వాళ్ళు పోరాడి వాళ్ళ అలా ఉన్నత స్థాయికి వెళ్ళారు. ఇదే స్టేజ్ మీద మనకి గెస్ట్గా కూడా వచ్చారు. మనం కూడా అక్కడ స్థాయి నుంచి ఈ గెస్ట్ స్థాయికి రావాలి. ఇంకా ముందు పై స్థానాలు వెళ్ళాలంటే ముందు మనం పోరాడాలి. మీ అందరికీ తెలుసు, పొద్దున్నే మనం నిద్రలేపెట్టారు. అంటే ఇప్పుడు టెక్నాలజీ వచ్చింది కాబట్టి అలారం అని చెప్పొద్దు. ఒకప్పుడు మనకు పొద్దున్నే నిద్రలేపెట్టారు. కోడి ఒక్కరొక్కరు లేవగానే పొద్దున్నే లేస్తారు. కానీ ఆ కోడిని ఆదివారం పూసి పడేస్తారు. అంటే ఎవరైతే మనల్ని నిద్ర లేపాలనుకుంటారో, ఎవరైతే మనల్ని బాగుపడాలని చూస్తూ ఉంటారో ముందు వాళ్ళని ఈ సమాజం లేకుండా చేస్తుంది. అలాగే ఎప్పుడైతే ఒక ఇంట్లో ఒక ఆడావిడ, ఆ గృహిణి, ఆ ఇంటి పెద్ద ఎప్పుడైతే లేచి తను రెడీ చేస్తుందో, తన పిల్లల్ని తన భర్తని రెడీ చేసి మొదలు పెడుతుంది జీవితాన్ని, మొదలు పెడుతుంది రోజుని. ఎప్పుడైతే ఆడవాళ్ళు నిద్ర చేస్తారో, ఎప్పుడైతే ఆడవాళ్ళు సమాజం పట్ల కానీ, విఘ్నతో కానీ, విజ్ఞానంతో కానీ ఎప్పుడైతే నిద్ర లేస్తారో ఇప్పుడు ఆ ఇల్లు ముందుకెళ్తుంది. ఒక్కసారి ఆ ఇల్లు ముందుకెళ్తే ఆ ఊరు ముందుకెళ్తుంది. ఆ ఊరు ముందుకెళ్తే ఈ దేశం ముందుకెళ్తుంది. ఏది ముందుకెళ్లాలో కూడా స్త్రీతోనే అది మొదలు. కాబట్టి మేము పుట్టినా కూడా ముందుకెళ్ళినా కూడా రేపు పైకి కూర్చోవాలనుకున్నా ఆడవారి సహకారం లేకుండా ఏది జరగదు. కావున ఆడవారు మాకు ఎప్పుడు వాళ్ళు దైవ సమానమే. మేము భారత్ మాత అంటాం. మనందరం కూడా భారత్ మాత అంటాం. సరే, మేము స్త్రీలను కూడా అంతే విధంగా గౌరవిస్తాం. దేర్ ఈస్ నో జెండర్ ఇన్ఈక్వాలిటీ. ఉండొచ్చు ఆడ మగ తక్కువ అని చెప్పేసి ఉండొచ్చు. కానీ ఇప్పుడు మీకు ఆల్రెడీ 33% రిజర్వేషన్ వస్తుంది. రిజర్వేషన్ వచ్చిన తర్వాత కాము కూర్చోవడం కాదు, నా సీట్లు నాకే ఉంటాయి కదా నేనే కూర్చుంటానే కాదు. రిజర్వేషన్ ఉన్నా కూడా పోరాటం తప్పదు. దాంట్లో అనేక రకాల కొన్నాళ్ళతో మళ్ళీ ఆ సీట్లను కబ్జా చేయడానికి చాలా ఎత్తుగడుతూ ఉంటాయి. దాన్ని మెరుగుగా తెలుసుకున్నాడు. ఖచ్చితంగా మళ్ళీ వెనకబాటు పడుకోకూడదు. మీకు రాజ్యాంగం అనేక సదుపాయాలు ఇచ్చింది. ఇప్పుడు 33% రిజర్వేషన్ విధించినా కూడా మళ్ళీ మనం వాటిని అవకాశాలు అందిపుచ్చుకోలేదంటే ఖచ్చితంగా మన దగ్గరే సమస్య ఉంటుంది. మన సమస్యలు మనం గుర్తించి దాని వైపు డ్రీమ్, ఇంకా కొంచెం చెప్పారు కృష్ణ గారు పరా గారు. సో డ్రీమింగ్, ఎప్పుడైతే మీ డ్రీమ్స్ ని బాగా పెద్ద పెద్ద కళలు వినాలి, ఎయిమ్స్ కూడా టార్గెట్ కూడా పెద్ద పెద్దగా సెట్ చేసుకోవాలి. వాటి గురించి రోజు తపన పడి పోరాటం చేసి యుద్ధం చేసిన వాళ్ళు మాత్రమే ఆ స్థానానికి రీచ్ అవుతారనేది నా భావన. మీరందరూ కూడా అదే విధంగా ప్రయత్నం చేస్తారని ఈ మీటింగ్ ని ఇచ్చేసిన వాళ్ళందరికీ, వెళ్ళిపోయిన వాళ్ళందరికీ కూడా అందరికీ కూడా మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు, కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఆశయ సాధించండి. వాళ్ళు ఇదొక్కటే కాదు, ఇది ఒక బెంచ్ మార్క్. రాబోయే రోజుల్లో మరి పెద్ద పెద్ద సభల్లో ఉండాలి. అలాగే రవీంద్ర భారతదేశ్ ఆడిటోరియంలో కూడా మీటింగ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. మీకు
శక్తిని ఆ భగవంతుడు ఇవ్వాలి, ఆ ఆదిపరాశక్తి ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీరందరికీ ధన్యవాదాలు పేరు. థ్యాంక్ యూ. కోసం ముందుగా మనం ఏం చేయాలంటే చాలా మంది భక్తులు ఆల్రెడీ చెప్పారు. ముందుగా ప్రతి వ్యక్తి, ప్రతి స్త్రీ ముఖ్యంగా తన మీద తాను చాలా అత్యున్నతమైన నమ్మకంతో ఉండాలి, చాలా కాన్ఫిడెంట్తో ఉండాలి. తన కాన్ఫిడెన్సే తను నడిపిస్తుంది. ఎవరు తనతో ఉన్నా లేకపోయినా తను అనుకున్న పని సాధించడం కోసం తను తన సాయశక్తిలో కూడా కృషి చేసి తను అనుకున్నది సాధించాలి. అందుకోసము ముందుగా ఏంటంటే మనకి
నిత్యం నువ్వు కరిగిపోతూ వెలుగునిస్తివి పిడికి